హలో అందరికీ హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్. మేము మొన్న ఫ్రైడే అయితే మా చిన్న బాబుకి అక్షరాభ్యాసం చేయించడానికి అయితే బాసర వెళ్ళేసి వచ్చామండి. సో అది ఆ రోజు తీసిన వ్లాగ్ అనమాట ఇది. మార్నింగ్ అయితే దేవుడి దగ్గర అయితే పూజ చేసేసుకొని తులసమ్మ కూడా పూజ చేసుకున్నానండి. ఆ ముందు రోజే మొత్తం ఇల్లు అంతా కూడా క్లీనింగ్ అంతా చేసేసి పెట్టేసుకున్నాను. ఇంకా 4:30కి అయితే లేసానండి. నేను లేచి ఇంకా అంతా కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకొని మా పిల్లలు మేము అందరం కూడా రెడీ అయిపోయేసి అయితే మల్కాజ్గిరి స్టేషన్లో ట్రైన్కి అయితే వెళ్ళామండి. ఇది మార్నింగ్ 7:40కి అనమాట ట్రైన్. ఇది 4 అవర్స్ జర్నీ అనమాట మాకు ఇక్కడి నుంచి. ఇక్కడ మా వారు, మా చిన్న బాబు, మా పెద్ద బాబు, అలాగే మా డాడీ, మా మమ్మీ అందరం అయితే అందరం కలిసేసి అయితే ట్రైన్లో అయితే వెళ్ళామండి. ఇది మధ్యలో అక్కన్నపేట అని టీ ఇక్కడ ఫేమస్ అండి. సో టీ తాగడానికి చూడండి జనాలు ట్రైన్ దిగేసితే ఇక్కడ పోటీ పడి అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ అల్యూమినియం టిన్స్ ఉంటాయి చూడండి, టీ టిన్స్, దాంట్లో అయితే ఇస్తారనమాట. ఇక్కడ చాలా ఫేమస్ అనమాట ఇక్కడ అక్కన్నపేట. సో ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి, ఎవరైనా తాగుంటే కూడా కమెంట్ చేయండి. ఇక్కడ చూడండి కోతులు ఎన్ని ఉన్నాయో అసలు. మా పిల్లలు అయితే చూసి వావ్ నైస్ నైస్ అనేసి వాళ్ళు చూస్తూ ఉన్నారనమాట. అక్కడ చూడండి చిన్న కోతి కూడా ఉంది. చాలా కోతులు అయితే ఉన్నాయన్నమాట. మా జర్నీ అయితే చాలా బాగా జరిగిందండి. ఇది ఎక్స్ప్రెస్ అనమాట. సో అంత స్ట్రెయిన్ అవ్వకుండా అయితే వెళ్ళిపోయాము. ఎక్కడ కూడా స్టాపింగ్స్ అవి కూడా ఎక్కువ కూడా నిలపలేదన్నమాట. ఒక్కోసారి క్రాసింగ్కి నిలిపేస్తారు కదా, అలా ఏమీ జరగలేదు. సో అనుకున్న టైంకి అయితే వెళ్ళాము. ఒక 10-15 మినిట్స్ అలా అయితే లేట్ వెళ్ళింది. సో ఇక్కడ చూడండి ఎవరో అయితే బ్రెడ్ అయితే వేశారు, కొంచెం తినింది అక్కడ పెట్టేసింది, మళ్ళీ వెళ్ళిపోతుంది. అదిగోండి తీసుకుంటూ చూడండి. ఇంకా మా ట్రైన్ కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో నేను అక్కడైతే క్యాప్చర్ చేశాను ఇది. సో స్నాక్స్ అవి ఇవి తినుకుంటా అయితే మా జర్నీ అయితే మంచిగా జరిగిందండి. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ట్రైన్లోనే చేసేసాము. అలాగే లంచ్ కూడా మేము ఇంటి దగ్గర నుంచే ప్యాక్ చేసుకునేసి అయితే వెళ్ళామన్నమాట. పులిహార అండ్ టమాటో చట్నీ చేసుకునేసి అయితే వెళ్ళాము. ఇక్కడ ఇది మధ్యలో చూడండి ఎంత చక్కటి పొలాలు ఉన్నాయో అసలు. ఇది మనకి బాసర అనేది మన ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ టెంపుల్ అండి. ఫస్ట్ అయితే జమ్మూ కాశ్మీర్లో ఉంది సరస్వతి దేవి టెంపుల్. ఇది మన తెలంగాణలో అయితే నిజామాబాద్ తర్వాత వస్తుందండి ఇది బాసర. ఇది సెకండ్ ప్లేస్ అనమాట ఈ టెంపుల్. చాలామంది అసలు వస్తారండి పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడానికి. ఇదన్నమాట టెంపుల్ లోపల ఇది. ఇక్కడ చూడండి ఎండ అనేదే మనకి తెలియకుండా అయితే మొత్తం షెడ్స్ అయితే ఉంది. మనం చూపించాను చూడండి, అది టెంపుల్ మధ్యలో. సో ఇదైతే మేము టికెట్ తీసుకొనేసి అయితే ఇక్కడ ఒక పెద్ద హాల్ లాగా ఉందండి, అక్కడికైతే కూర్చోమని చెప్పారు అందరినీ. కొంతమందిని అయితే పంపిస్తున్నారు. ఒక 30-40 మెంబర్స్ అట్లా అయ్యాక అయితే పూజ చేస్తున్నారనమాట. ఇక్కడ మేము కూర్చొని ఉన్నాం ఈ హాల్లో. సో పూజ అయితే పంతులు గారు మైక్లో చెప్తూ మనం ఏమేం చేయాలో అట్లా చెప్పారనమాట. ఆ పలక మీద కుంకుమ పసుపు అది వేసి పూజ ఇచ్చి అక్కడ కొన్ని బియ్యం ఇచ్చారండి. బియ్యం వేసి మన బలపం ఉంటుంది కదా, బలపం కూడా పెట్టి మనం అంతా పూజ చేసుకోవాలి. అలాగే వాళ్ళు ఒక వస్త్రం ఇస్తారనమాట, అది పిల్లల మెడలో అయితే వేయాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా సరస్వతీదేవి అక్కడ వెనుక ఉంటుందన్నమాట. సో ఇక్కడ పంతులు గారు ఒళ్ళో కూర్చోబెట్టుకొని రాయిస్తున్నారు, ఓం రాయించి రాయిస్తున్నారనమాట. ఓం శివాయ నమః అని మన బాబు పేరు కూడా రాయిస్తారనమాట. సో అలా అయితే జరిగిందనమాట. చాలా బాగా జరిగింది. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ ఇక్కడ చూడండి లైన్ అసలు చాలా టైం పట్టింది మాకు ఇట్లా రాయించుకోవడానికి, పంతుల దగ్గరికి వెళ్ళి ఇట్లా రాయించుకోవడానికి. అసలు పూజ మొత్తం కంప్లీట్ అవ్వడానికి చాలామంది ఉండే అనమాట. ఇంకా ఒక్కొక్కరు లైన్లో అయితే వెళ్ళి పంతులు గారి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకునేసి అయితే వచ్చాము. ఇక్కడ మా పెద్ద బాబుకి అయితే మాల వేస్తున్నారు పంతులు గారు. ఇంకా మేము ఇది అయిపోయాక ఇంకా దర్శనానికి అయితే వెళ్ళడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మేమైతే ఇంకా ఫొటోస్ దిగాము.
సో మా బాబుకి మళ్ళీ స్లేట్ పట్టుకో ఫోటో దిగంటే నేను దిగను అనేసి అంటున్నాడు వీడు. ఇక్కడ మా మమ్మీ అనమాట పక్కన ఉన్నది. సో ఫొటోస్ అయితే దిగారు కొన్ని మొత్తానికి. సో చాలా పెద్ద టెంపుల్ అనమాట. మేము వెళ్ళింది ఫ్రైడే. సో ఫ్రైడే రోజు చాలామంది చేయిస్తారు కదా ఇలా పిల్లలకి. ఇంకా సమ్మరే కదండి, అన్ని హాలిడేస్ అన్నీ కుదిరేది అందరికీ కూడా. సో ఆ రోజైతే చాలామంది ఉన్నారు. అదేంటో మరి మా పెద్ద బాబుకి కూడా ఆ టైంకి మేము అక్షరాభ్యాసం చేయించినప్పుడు సమ్మర్లోనే వెళ్ళాము. ఇంకా ఇప్పుడు మా చిన్న బాబుకి కూడా ఇలాగే అయింది, సమ్మర్లోనే అయిపోయిందనమాట. సో ఇక అక్షరాభ్యాసం అయితే కంప్లీట్ అయ్యాక మేము దర్శనం కూడా చేసుకున్నామండి. మాకు ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం పట్టింది. దర్శనం చేసుకొని అయితే మళ్ళీ మేము తిన్నాము, అక్కడే తినేసి భోజనం చేసేసుకొని రిటర్న్ అయితే మేము స్టేషన్కి వచ్చామన్నమాట. ట్రైన్ కొంచెం లేట్ అండి ఆ రోజు. 3:45కి యాక్చువల్గా 4:30కి వచ్చిందనమాట. సో మేము ఇక్కడే స్టేషన్లో అయితే వెయిట్ చేసి ట్రైన్ ఎక్కేసి అయితే రిటర్న్ వచ్చేసాము. చూడండి అక్కడ ఎంత చక్కటి పెయింటింగ్స్, అసలు చాలా బాగున్నాయి. అగ్రికల్చరు, ఫార్మర్స్ చేసేది అండ్ సరస్వతీదేవి అది పిల్లల అక్షరాభ్యాసంది పెయింటింగ్ అన్నీ చాలా బాగున్నాయి. చూశారు కదా, ఇదండి మా ట్రైన్ అయితే వచ్చేసింది. మేము ట్రైన్ ఎక్కి రిటర్న్ మళ్ళీ ఇంటికైతే వచ్చేసామండి.